న్యూ ఇయర్ కి గ్రీన్ గ్రేప్స్ తినపోతే అసలు లక్కే రాదు ఏంటి అని క్రేజీగా చూస్తున్నారు కదా. మీకు తెలీదా, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్. అఫ్ కోర్స్ నేను కూడా నిన్నే తెలుసుకున్నానులేండి. నేనేదో న్యూ ఇయర్ కదా ఫ్రూట్స్ కొనుక్కుందామని ఫ్రూట్ షాప్ కి వెళ్ళా. అక్కడ షాకింగ్ గా నేను రిపీటెడ్ గా విన్న క్వశ్చన్, గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయండి? గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయా? గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయా? గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయా? ఏంటి గ్రీన్ గ్రేప్స్ కోసం ఇంత డిమాండ్ అని నేను ఆలోచించే లోపే ఆ ఫ్రూట్ వెండర్ స్టోరీ చెప్పడం మొదలు పెట్టాడు. December 31st నైట్ 12 అవుతున్నప్పుడు 12 గ్రేప్స్ తింటే మనం కోరుకున్నవన్నీ జరిగిపోతాయంట. అండ్ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న మేనిఫెస్టేషన్ ట్రెండ్ అంట. నాకు ఇది విని నిజంగా మైండ్ బ్లాక్. ఏంటి గ్రేప్స్ తింటే విషెస్ ట్రూ అయిపోతాయా అని. కానీ మన మంచి కోసం మంచిగా చెప్తేనే వెంటనే ఎందుకు వినాలి అని అనిపించే మనకే ఎవరో ఏదో చెప్పేస్తే వినేస్తామా ఏంటి? అందుకే దీని గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలని మన ChatGPT అండ్ Gemini లో ఇన్ఫర్మేషన్ లాగా. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వస్తే, ఒరిజినల్ స్టోరీ ఏంటంటే, లాంగ్ ఎగో స్పెయిన్ లో గ్రేప్ ఫార్మర్స్ కి మంచి హార్వెస్ట్ వచ్చింది. ఎక్కువ పంట ఒకేసారి చేతికి రావడం వల్ల చాలా గ్రేప్స్ అసలు అమ్ముడుపోలేదు. సో ఈ గ్రేప్స్ ని వేస్ట్ చేయకుండా అమ్మేయడానికి న్యూ ఇయర్ మిడ్ నైట్ గ్రేప్స్ తింటే గుడ్ లక్ వస్తుంది అనే ఐడియాని ప్రమోట్ చేశారు ఈ గ్రేప్ ఫార్మర్స్. అండ్ దిస్ ఐడియా స్ప్రెడ్ వెరీ క్విక్లీ అండ్ ఒక ట్రెడిషన్ గా మారిపోయింది. నవడేస్ సోషల్ మీడియాలో అయితే మేనిఫెస్టేషన్ హవా అయితే నడుస్తుంది కదా. ఇప్పుడు ఈ స్పానిష్ ట్రెడిషన్ ని మేనిఫెస్టేషన్ లో ఇంక్లూడ్ చేసి ఈ ట్రెడిషన్ ని ఇంకా పాపులర్ చేశారు. అండ్ ఈ స్పానిష్ ట్రెడిషన్ లో కూడా స్పెసిఫిక్ గ్రేప్ కలర్ తినాలి అని కూడా లేదు. కానీ మేనిఫెస్టేషన్ లాంగ్వేజ్ లో గ్రీన్ సింబలైజెస్ గ్రోత్, ఫ్రెష్ స్టార్ట్, మనీ అండ్ ప్రాస్పరిటీ అండ్ న్యూ బిగినింగ్. సో న్యూ ఇయర్ అంటేనే న్యూ బిగినింగ్ కాబట్టి గ్రీన్ గ్రేప్ స్పెషల్ అని బిలీఫ్ నైతే పెంచారు. యాక్చువల్ గా స్పానిష్ ట్రెడిషన్ ప్రకారం 12 గ్రేప్స్ December 31st 12 అవుతుండగా తినడంలో ఐడియా ఏంటంటే, ఈ 12 గ్రేప్స్ వచ్చే 12 మంత్స్ ని సింబలైజ్ చేస్తాయి. ఒరిజినల్ ఐడియా ఏంటంటే న్యూ ఇయర్ ని హోప్ అండ్ గుడ్ లక్ తో వెల్కమ్ చేయడం. ఇప్పుడు మేనిఫెస్టేషన్ థింకింగ్ ప్రకారం 12 గ్రేప్స్ 12 మంత్స్ కి సింబలైజ్ చేస్తూ ఒక్కొక్క గ్రేప్ తింటూ కోరికలు కూడా కోరుకోవాలి. ఒక్కొక్క గ్రేప్ తింటూ వాళ్ళ లైఫ్ లో పీస్, ప్రాస్పరిటీ, గుడ్ హెల్త్, సక్సెస్, హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తూ కోరికలు కోరుకోవాలి. సో ఇది నేను తెలుసుకున్న గ్రీన్ గ్రేప్స్ ఫుల్ స్టోరీ. మీకు ఇంకేమైనా పాయింట్స్ తెలుసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో మేనిఫెస్టేషన్ ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, December 31st మిడ్ నైట్ గ్రేప్స్ తింటే మన ప్రాబ్లమ్స్ అన్ని మ్యాజికల్ గా మాయమైపోతాయి. మన లైఫ్ సెట్ అయిపోతుంది అంతే. ప్లానింగ్ అక్కర్లేదు, కష్టపడాల్సిన పని లేదు. ఇయర్ మొత్తం గోల్స్ మిస్ అయినా కూడా పర్వాలేదు, జస్ట్ గ్రేప్స్ తింటే అన్ని సెట్ అయిపోతాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, కన్ఫ్యూజన్ అన్నిటినీ గ్రీన్ గ్రేప్స్ చూసుకుంటాయి కదా. ఎంత స్ట్రేంజ్ అంటే, ఫార్మర్స్ ఎక్కువగా మిగిలిపోయిన గ్రేప్స్ ని అమ్ముకోవడానికి స్టార్ట్ చేసిన ట్రెడిషన్ మార్కెటింగ్ నుంచి మేనిఫెస్టేషన్ మిరకల్ వరకు బాగానే అప్గ్రేడ్ అయింది. మీరేమనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.